మనం మోసపోయాం. అది లేడి కాదు, మాయావి మారీచుడు ఆ రూపంలో వచ్చాడు. ఇదంతా రాక్షసులు పన్నిన పన్నాగం. మనం వెంటనే సీతను కాపాడాలి. సీత పర్ణశాలలో కనిపించలేదు. అక్కడ పళ్ళు అవి చంద్రవంతులుగా పడి ఉండటం చూసిన రాముడు ఖిన్నుడయ్యాడు. అగ్రజ, దుఃఖించకండి. వదిన గారు ఈ అడవిలోనే ఎక్కడో ఉంటుంటారు. ఆమె ఉనికిని తెలుసుకుందాం. సీత 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 చూసావా లక్ష్మణ, ఇవి మా సీతలకు. ఈ మార్గంలోనే మా సీత ఎవరో ఎత్తుకొని పోయిందా? ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించగా అటు వెళ్లిన రామలక్ష్మణులకు గాయపడ్డ జటాయువు కనిపించాడు. రావణుడు నీ భార్యను అపహరించుకుని పోయాడు. నేను పోరాడినా కాపాడలేకపోయాను. నా 2 రెక్కల్ని ఖండించి వేశాడు. అతడు సీతను తూర్పు వైపుగా తీసుకుని వెళ్ళాడు. వెంటనే వెళ్ళి రక్షించు. జటాయువు ఎవరో రావణుడు. రాక్షసులకు రాజు ఆ రావణుడు. అతని విశ్రావసు కుమారుడు. ఓ జటాయువు, నీ త్యాగానికి నమస్కరిస్తూ స్వర్గంలో ఉన్న మా తండ్రి గారి పక్కనే నీ స్థానం ఉండాలని ప్రార్థిస్తున్నాను. చూడండి పిల్ల కుక్కలు, మీరు నా చేతుల్లో బాగా చిక్కుకుపోయారు. మీరు నా ఆకలిని పూర్తిగా తీర్చలేరు. అయినా పర్వాలేదులే. కృతజ్ఞుడి రామా, నేను కబంధుడను. నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది. ఋష్యముఖం అనే పర్వతం మీద సుగ్రీవుడనే వానరుడు ఉన్నాడు. అతను నీ భార్య ఆచూకీ తెలుసుకోవడానికి నీకు సహాయం చేస్తాడు. మీరు ఈ చోటికి కొత్తగా వచ్చినట్టున్నారు. నా పేరు హనుమంతుడు. వానరులందరికీ నాయకుడిని. సుగ్రీవుని రాజ్యంలోని మంత్రులలో ఒకడను. మిమ్మల్ని కలవడం మాకెంతో ఆనందంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చింది సుగ్రీవుని కలవడానికి. నా వెంట రండి. మా రాజు వద్దకు తీసుకెళ్తా. మహారాజా, తమని కలవడానికి అయోధ్య రాజకుమారులు రామలక్ష్మణులు వచ్చారు. దశరథ మహారాజు కుమారుడు నన్ను కలవడానికి వచ్చినందుకు సంతోషం. మీరొచ్చిన కారణము నాకు తెలుసు. అయితే నేనిప్పుడు ఒక సమస్యలో చిక్కుకున్నాను. దానికి మీ సహాయం కావాలి. నా భార్య సీత నాకు కావాలి. అందుకే సహాయం కావాల్సిన చేస్తాం. రామ, మా అగ్రతుడు వాలి నన్ను ఈ కిష్కింద నుండి తరిమి వేయాలని చూస్తున్నాడు. అతనితో పోరాడి నేను గెలవలేదు. నువ్వు నా రాజ్యాన్ని నాకు తిరిగి ఇప్పించగలవని నమ్ముతున్నా. నిస్సందేహంగా సుగ్రీవ, నా భార్యను ఈ మార్గం నుంచి అపహరించి తీసుకుని వెళ్లారని వానరులు చెప్పారు. వెంటనే ఆమెను కాపాడి తీసుకురావడానికి నీ సహాయం మాకు కావాలి. రాముడు సుగ్రీవునికి ఇచ్చిన మాట ప్రకారం వాలి సుగ్రీవుల మధ్య జరిగిన పోటీలో రాముడు చెట్టుచాటు నుంచి వాలి వెనుక భాగాన బాణం వదిలి అతన్ని హతమార్చాడు. సుగ్రీవుడు కూడా తన మాట ప్రకారం సీతను వెతకమని వానరులను ఆజ్ఞాపించాడు.
కాచిన జటాయువుకు సోదరుడను. సీతాదేవినే కదా మీరు వెతుకుతుంది. ఆమెను రావణుడు అపహరించి తీసుకుని వెళ్ళడం చూశాను. అతడు సీతాదేవిని అతడు పరిపాలించే లంకలో బంధించి ఉంచాడు. ఇంత పెద్ద సముద్రాన్ని దాటి రావణుడి రాజ్యం లంకకు చేరడం సాధారణమైన విషయం కాదు. ఎవరైనా సరే ఎగిరి వెళ్ళగలిగితేనే సీతాదేవిని సందర్శించగలరు. అయితే దానికి సమర్థులు ఎవరు? హనుమాన్, వాయుపుత్ర, నీవు తప్ప ఈ సముద్రాన్ని దాటగలిగేవారు ఎవరున్నారు? నీ శక్తి గురించి నీకు తెలియదు. నేను గుర్తు చేస్తాను. నీ బాల్యంలో నీవు ఒకసారి ఉదయించే సూర్యుడిని చూసి పండు అనుకొని దానిని అందుకోవాలని ప్రయత్నించిన వాడు. లేచిరా, నువ్వు మాత్రమే ఈ సాగరాన్ని దాటగలవు. నీ శక్తినంతటిని ప్రయోగించు. అలాగే జాంబవంత, నా నమ్మకమే నాకు విజయాన్ని ఇస్తుంది. ఈనాడు పర్వతం వంటి నీ శరీరాన్ని కడుపారా భుజించే అదృష్టం నాకు కలిగింది. సుందరి, ఇంకా నీ భర్త గురించే ఆలోచిస్తున్నావా? అతను పిరికివాడు. మర్చిపో, అజేయ బల పరాక్రమంలోనైనా నా ముందు అతని పాటివాడు. మూర్ఖుడా, నీ అహంకారమే నీ నాశనానికి కారణమవుతుంది. నా స్వామి వస్తాడు, నిన్ను చంపి నన్ను విడిపించి వెళ్తాడు. సీత, ఇక నీతో ప్రేమగా మాట్లాడి ప్రయోజనం లేదు. నీకు 2 మాసాలు గడువిస్తున్నాను. నీ మనసు మార్చుకో, లేదా మా పాఠశాలాధికారులు నిన్ను పలహారంగా వండి పంపుతారు. ఇదిగో చూడు, ఎందుకంత మొండి పట్టుదల? మా రాజుగారిని కాదని ప్రాణాలెందుకు పోగొట్టుకుంటావు? నా పేరు హనుమంతుడు. రాముడు నిన్ను రక్షించడానికి వేలాది మంది వానరులతో సిద్ధంగా ఉన్నాడు. నీ జాడ తెలుసుకోవడం కోసమే నన్ను పంపారు. ఇదిగో తల్లి, నీ స్వామి అభిలేఖం. నన్ను నమ్మి దీన్ని తీసుకో తల్లి. నా స్వామి నన్ను కాపాడడానికి వచ్చారా? అవును తల్లి, నువ్వు నా వీపు మీద కూర్చో. క్షణంలో నిన్ను రాముని వద్దకు చేరుస్తాను. నన్ను క్షమించు.
ఇక్కడ నాలానే ఎన్నో వేల మంది రాక్షసుల చేతుల్లో చిత్రహింసలు అనుభవిస్తున్నారు. నా స్వామి నాతో పాటు వారిని అందరినీ త్వరలోనే కాపాడతారన్న నమ్మకం నాకుంది. దుఃఖించదు తల్లి. రాముని బాణాలు రావణుని హతమారుస్తాయి. లక్ష్మణుని వీరత్వం రాక్షస వంశాన్ని నిర్మూలిస్తుంది. హనుమా, ఈ ఉంగరం తీసుకుని వెళ్ళి నా స్వామికి అందజేయవా? అలాగే అందచేస్తాను తల్లి. అయితే వెళ్లే ముందు లంకాపురి వీరులతో ఒక చిన్న ఆట ఆడి వెళ్తాను. Flight fare starting from rupees 1099. Download the Ixigo app now. వీళ్ళ చేతికి చిక్కితేనే రావణుని కలుసుకోగలరు. ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు హనుమంతుడు, సుగ్రీవ మహారాజు మంత్రిని. రామునితో శత్రుత్వాన్ని తెచ్చుకున్న నీకు మరణ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఒక సాధారణ కోతివి నువ్వు నాకు మరణ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చావా? భటులారా, ఈ కోతి తోకకు నిప్పంటించి లంకా నగరం అంతా ఊరేగించండి. పిల్లలంతా ఈ కోతిని చూసి ఆనందిస్తారు. Done.